హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. ఈ వీడియోలో ఫేక్ వాటర్ మెలన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా గుర్తించాలి అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సమ్మర్ వచ్చేసింది, ఎండలు ఎక్కువగా మండిపోతాయి, అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. వాటర్ మెలన్ని మనం ఎందుకు కొని ఇంటికి తెచ్చుకొని చక్కగా తింటామండి? ఆరోగ్యం కోసమే కదా. ఆరోగ్యం కోసం తినే వాళ్ళము ఖచ్చితంగా ఇది ఫేకా రియలా అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఆరోగ్యం కోసం తింటున్నప్పుడు అది ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కానీ అనారోగ్యాన్ని ఇవ్వకూడదు కదా. కాబట్టి ఫేక్ వాటర్ మెలన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మెలన్ ఎలా ఉంది అన్నది నాకు కూడా తెలియదండి, మీ ముందరే కోస్తున్నాను. ఎలా వచ్చిందో ఏమో చూద్దాము. ఇలా ఉన్నాయండి, ఇలా ఉన్నది వాటర్ మెలన్. ఇప్పుడు ఇది ఫేకా రియలా అనేది టెస్ట్ చేసి చూద్దామండి. ఇది కాటన్ అండి, దూది. టిష్యూ పేపర్ కూడా వాడచ్చు టెస్టింగ్లో. ఇప్పుడు నేను ఈ కాటన్తో టెస్ట్ చేసి చెప్తాను, చూపిస్తాను. ఇలా 3 నిమిషాల పాటు నొక్కి పెట్టాలండి, తెలుస్తుంది. కలర్ ఎక్కువగా ఈ కాటన్కి అంటింది అంటే ఇది ఫేక్ అని అర్థం. చూద్దాము ఇది ఫేకా రియలా అనేది చూద్దాము. ఇది ఫేక్ కాదండి, దీనికి ఎటువంటి ఇంజెక్షన్ వేయలేదు. అంటే లైట్గా ఉందండి అంతే. బట్ దీనికి ఎటువంటి కల్తీ ఇంజెక్షన్ వాడలేదని అర్థం. ఇందులో ఎటువంటి కల్తీ ఇంజెక్షన్ వాడకం జరగలేదండి, బాగుంది. చూడండి, ఇలా టెస్ట్ చేసుకోవాలి. మనం ఆరోగ్యం కోసం తింటున్నప్పుడు మనకు తిన్నది ఆరోగ్యం ఇవ్వాలి, కానీ అనారోగ్యం ఇవ్వకూడదండి. తినేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి ఫేకా రియలా అన్నది. ఇప్పుడు ఒక టెస్ట్ అయిందండి, మరొక టెస్ట్ చేద్దాము. ఇప్పుడు నేను ఇందులో ఒక చిన్న ముక్క కోసి వాటర్లో వేస్తాను. వాటర్ ఎర్రగా అయింది అంటే రంగేశారు అని అర్థం. మనం 2 విధాలుగా చూద్దాము. ఇందులో కల్తీ ఇంజెక్షన్ ఇచ్చారా లేదా అన్నది. నేను ఇప్పుడు ఈ ముక్క వాటర్లో వేస్తున్నానండి. వాటర్ రెడ్గా అయింది అంటే కల్తీ అని అర్థం. రెడ్ అవ్వలేదు, వాటర్ రెడ్గా అవ్వలేదు అంటే ఇందులో ఎటువంటి కల్తీ ఇంజెక్షన్ వాడకం అనేది జరగలేదు అని అర్థం అండి. నేను ముక్క కోసి వేశాను, ఇంకొక ముక్క కూడా వేసి చూద్దాం. ఈ వాటర్ రంగు మారితే ఫేక్ అని అర్థం అండి. రంగు మారితే ఫేక్ అని అర్థం, రంగు మారకపోతే ఇది ఒరిజినల్ అని అర్థం. ఇది ఎటువంటి ఇంజెక్షన్ వాడలేదు అని అర్థం. ఈ పండు ఎర్రగా ఉంటుందండి. ఈ పండు సహజంగా ఎర్రగా ఉండడానికి కారణం లైకోపీన్ ఎంజైమ్ ఉండడమే కారణం. అలాగే ఈ పండు కోసిన తరువాత 15 నిమిషాల లోపల 20 నిమిషాల లోపలే తినేయాలండి. ఎందుకు 15 నిమిషాలు 20 నిమిషాల లోపే తినాలి అంటే గాలిలో ఉన్న సూక్ష్మక్రిములు, అంటే రోగాన్ని కలిగించేటువంటి సూక్ష్మక్రిములు గాలి ద్వారా ఈ పండు లోపలికి చేరుతాయండి. ఈ పండులోకి చేరిన ఆ సూక్ష్మక్రిములు ఉన్న పండుని తినటం వల్ల
అనారోగ్య సమస్యలు అనేటివి వస్తాయి. కాబట్టి పండు కోసిన తర్వాత 15-20 నిమిషాల లోపలే ఈ పండు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఒక 10 నిమిషాలు అయిందండి వేసి. నేను ఈ పండు ముక్కల్ని వేసానండి. నాకు ఎటువంటి కలరు చేంజ్ అవ్వలేదు. కాబట్టి ఇందులో ఎటువంటి కల్తీ ఇంజెక్షన్ వాడకం అనేది జరగలేదు. ఎటువంటి ఇంజెక్షన్ వేయలేదండి. ఈ పండుని చక్కగా తినవచ్చు. ఇలా ఈ విధంగా పండుని చెక్ చేసుకొని తినాలండి. ఆరోగ్యం కోసం తింటున్న పండుని, ఆ పండు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్యాన్ని ఇవ్వకూడదు. ఈ విధంగా ఫేక్ రియల్ అనేది మనము గుర్తించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్.